యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. గానే పిల్లలకి జర్నీ అంటే చాలా ఇష్టం. బయటికెళ్దామంటే వాళ్ళెంత హుషారైపోతారో, సరదాగా రెడీ అయిపోతూ ఉంటారు. ఎక్కడికెళ్తున్నామనే ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతూ ఉంటారు. సో, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. బైక్‌పై తీసుకెళ్ళినా, కారుపై తీసుకెళ్ళినా, ఈవెన్ సైకిల్ పైనైనా బయటికి తీసుకెళ్తే చాలు వాళ్ళు ఫుల్ ఫిదా అయిపోతూ ఉంటారు. సో, ఇక్కడ సోషల్ మీడియాలో ఈ వీడియో మీరు చూసినట్టయితే బెంగుళూరులో ఒక కారులో సన్ రూఫ్‌లో వెళ్తున్నటువంటి ఒక చిన్న పిల్లాడు అక్కడ హెవీ వెహికల్స్‌ని కంట్రోల్ చేసే బ్యారియర్ తలకు తగిలి బలమైన గాయమైంది. కానీ ఈ వీడియో నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ సన్ రూఫ్ అనేది మనం లైటింగ్ కోసమో, నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ మన ట్రావెలింగ్‌ని ఇంకాస్త న్యూ ఎక్స్‌పీరియన్స్ చేయటానికి సన్ రూఫ్ అనేది చూస్తాం. కానీ ఈ మధ్య ఎక్కువ శాతం పిల్లల నుంచి డిమాండు, పెద్దల నుంచి డిమాండ్. సన్ రూఫ్ కార్ ఉంటే మనకి సూపర్‌గా ఉంటుంది. థ్రిల్ జర్నీ చేయొచ్చు. పిల్లలుంటే చక్కగా సన్ రూఫ్ పైన నిలబడి చక్కగా 2 చేతులు చాపుకొని నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. పిల్లలకి ఇష్టమైందే కదా మనం ఇవ్వాలి. వాళ్ళ సంతోషమే కదా మన సంతోషం అన్న ఆలోచనతో సన్ రూఫ్ ఉన్నటువంటి కార్స్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. తప్పులేదు. అంటే పిల్లల సంతోషం మన ఆనందాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తుంది. కానీ అంతే జాగ్రత్త కూడా ఉండాలి. పిల్లలు అనేటప్పటికి వాళ్ళు మనం ఏం చెప్తే అదే ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని సార్లు మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటాం. అక్కడ ప్రమాదం ఉందా లేదా గమనించం. అక్కడున్న పరిస్థితి బట్టి ఎంజాయ్ మూడ్‌లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక పిల్లలు సన్ రూఫ్‌లో నిలబడి చక్కగా ట్రావెలింగ్‌లో ఉన్నారు అంటే అటు పక్కన చెట్టు కొమ్మలు తగులుతాయా? లేపోతే ఇలాంటి హెవీ వెహికల్స్ కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి బారియర్స్ తగులుతాయా? కరెంట్ పోల్స్ తగులుతాయి ఇవేమి చూడరు. మా నాన్నో లేతే మా అమ్మో చక్కగా సన్ రూఫ్ పైన నన్ను నించోబెట్టారు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ చూసుకుంటున్నారు. నేను నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను అనుకుంటారు. ఎదురుగా ఉన్నటువంటి ఆ బ్యారియర్‌ను అక్కడ ఆ పిల్లాడు గమనించలేదు. ఈ కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా గమనించకపోవడం వల్ల ఆ బ్యారియర్ చాలా గట్టిగా తలకు తగిలి ఆ అబ్బాయి మెడ ఇరిగినంత పనయింది. ఎంత దారుణాతి దారుణం. చాలా క్రిటికల్‌గా ఉందంట ఆ అబ్బాయి పరిస్థితి కూడా. ఎందుకంటే అది ఐరన్‌తో ఉంటుంది. మనకు రెగ్యులర్‌గానే తెలుసు. ఇంకొకటి తెలుసా? చాలామందికి ఇలాంటి బ్యారియర్స్ కనబడినప్పుడు మన కారు గానీ, వెహికల్ ఏదేమైనా చాలా లోగానే ఉంటుంది దాని హైట్. అయినా సైకలాజికల్‌గా మనం ఎలా ఫీల్ అవుతాం? దాన్ని ఇలా తల వంచుతాం. అంటే అది మనకి తగిలేస్తదేమో అనే ఒక ఆలోచన. సో, దాంట్లోనికి మనం ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మనం అదే ఫీల్‌లో ఉంటాం. మరి పిల్లలు అంత అలర్ట్‌గా ఉండగలుగుతారా? సో, ఇక్కడ భారీ వాహనాలు వెళ్ళకుండా ఏర్పాటు చేసిన ఇలాంటి వాటి వల్ల కూడా చాలా ప్రమాదాలు. సో, ఇప్పుడు కార్‌లో కూర్చొని జర్నీ చేస్తే ఆ అబ్బాయికి ఏమీ అయ్యుండేది కాదు. కానీ ఆ అబ్బాయి నించొని ఆ సన్ రూఫ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో ఈ బ్యారియర్‌ని ఆ పిల్లాడు గమనించలేదు. ఈ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కూడా గమనించి అలర్ట్ చేయకపోవడం వల్ల ప్రాణాల మీదకొచ్చినంత పనైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుందంటే జాగ్రత్తగా ఉండమని హెచ్చరికకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పాలి. ఇది బెంగుళూరులో జరిగిందా? ఇంకొక ప్లేస్‌లో జరిగిందా కాదు. తరచుగా మనం చేసే పనులు కూడా ఇదొకటి. అందులో పిల్లల్ని అలర్ట్ చేయటం అనేది మర్చిపోతూ ఉంటాం. డ్రైవింగ్ పైన ఉన్నటువంటి కాన్సంట్రేషన్ వీళ్ళు నిలబడ్డారు. పైనుంచి ఏమైనా తగలడానికి అవకాశం ఉంటుందా? లేదా? ఇవన్నీ ఏమి గమనించకుండా ఉంటారు. కొన్ని చోట్లయితే గనక అనుకోకుండా కొన్ని చెట్టు కొమ్మలు పిల్లలకి తగులుతూ ఉండటం. పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య సన్ రూఫ్‌లో ఎంజాయ్ చేయడం అలవాటయింది. అది ఎంజాయ్ చేయటం అనేది తప్పు కాదు. కానీ ఆ ఎంజాయ్‌మెంట్‌లో మనం నెగ్లిజెన్సీగా ఉంటే గనక మన ప్రాణాలు పోయేటంత ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ ఈ పిల్లాడు పరిస్థితి ఏంటి అనే ఒక ఆవేదన, ఆందోళన కూడా ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. సో, అండర్ ట్రీట్మెంట్‌లో ఉన్నాడు. ఆ బాబయితే చాలా క్రిటికల్‌గా ఉందంట పొజిషన్. ఎందుకంటే ఈ ప్లేస్‌లో అంత బలంగా తగిలినప్పటికీ ఆ అబ్బాయి మెడ విరిగిపోయినంత పనైంది కాబట్టి చాలా దారుణమైన ఘటన. సో, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై కాదు కదా, ఇంటి నుంచి బయటకు వెళ్ళినాక పిల్లలు అంటే గనక అది మన బాధ్యతే. వాళ్ళకి ఎటు నుంచి ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలీదు. ఈవెన్ ఇదే కాదు, ఈ మధ్య కుక్కలు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. వీధి కుక్కలే కదా, రోజు మనం ఈ వీధిలోనే తిరుగుతూ ఉంటాం కదా, అప్పుడు కరవలేని కుక్కలు ఇప్పుడెందుకు కరుస్తాయి? ఇలాంటి లాజిక్ క్వెషన్స్ మానేసి ఇప్పుడు మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ అబ్బాయి ఒక్కడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంచెం హైవే దగ్గరగా ఉన్నట్టుంది. వెహికల్స్ కూడా ఈ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఒక అబ్బాయి ఒంటరిగా
వెళ్తున్నాడు. ఈవెన్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు, టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కూడా కనపడలే. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సరౌండింగ్లో నుంచి వచ్చినటువంటి ఒక కుక్కల గుంపు, ఒక 3-4 కుక్కలు ఎట్ ఏ టైం ఆ అబ్బాయి ఒంటరిగా వెళ్తుండడాన్ని గమనించి, పిల్లాడు అని గమనించి దాడి చేశాయి. చాలా తీవ్రంగా కరిచాయి. కరిచిన చాలా సేపటికి కానీ ఒక ఆమె పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆ కుక్కల్ని అక్కడి నుంచి చెదరగొట్టి ఆ అబ్బాయిని ఎత్తుకుని ముందుకు తీసుకెళ్ళిపోయింది. ఇది కూడా పెద్దవాళ్ళ నిర్లక్ష్యమే. రోడ్ల పైన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి మనం చూస్తున్నాం. కిడ్నాప్లు జరుగుతున్నాయి. పిల్లల పైన కుక్కలు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఫుడ్ దొరకక ఏవైతే వాటికి ఆహారంగా ఉంటాయి అనే ఆలోచనతో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఉయ్యాల్లో వేసినటువంటి పిల్లల్ని కూడా ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి పిల్లలకు తెలుస్తుందా? మా అమ్మల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మంది, అదొకటే తెలుసు. ఇటు నుంచి కుక్క వస్తుందో అటు నుంచి ఇంకోటి వస్తుందని వాళ్ళకి తెలియదు. కాబట్టి అనుక్షణం పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. పిల్లలు మీరు కూడా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారుగా, సోషల్ మీడియాలో అన్ని వీడియోలు చూస్తున్నారు. వద్దన్న విషయాలు కూడా కావాలని పట్టుబడుతున్న మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.